హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ముచ్చట్లు. ఇలా షూటింగ్ వచ్చేసి చెప్పదండి. హలో వాళ్ళ క్యా హాయ్ అప్పు మా లచ్చవ్వ ఈయన బన్నీ బ్రో హాయ్ చెప్పు. మా డిఓపి వచ్చేసి ఆయన పేరులో చీకటి కాదు, ఆయన చీకటి కోణంలో ఉంటాడు, అదే చీకట్ల సతీష్. ఏంది అంటే చీకట్లో ఉంటో వెలుగులోకి రావని చీకట్లో సతీష్ అని చెప్పి. ఏ కాదులా, ఇంటి పేరు చీకట్ అని నేను అట్లా చీకట్ ఉంటాడు అని చెప్పిన గంతే, ఏం లేదు. ఇక మాకు షూటింగ్ స్టార్ట్ చెప్పాలంటే ఆయన చీకట్లో, ఆయన ఇంటి పేరు చీకట్లో అయినా కానీ మమ్మల్ని అందరినీ తెల్లగా చూపుతారని చెప్పాలి. ఓహో ఓకే ఓకే, అర్థమైందిగా. మీరు కూడా నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అయ్యో ఇప్పుడు నిన్న ఏమన్నా ఏదైనా అన్నారా? అట్టిగానే కొంచెం పడతారు, అట్టిగానే కొంచెం పడతావు. మా పోసినావు తీ పొయ్యా పోసినావు, పొయ్యా పోసినావు, ఊరంతా దాటిచ్చినావు. నీ చేతిలో ఒక డప్పే లేదు. ఊరంతా దాటించుకొచ్చినావు, నీ చేతిలో డప్పే లేదు. ఎంత పోసినా ఏం లాభం? గడ్డాము ఎంట్లాడుకుంటా బర్రె వచ్చినట్టు. అది ఇప్పుడు కాదు, లచ్చక డైలాగ్ వచ్చినావు. ఇది ఇటే మొత్తం మొత్తం ఇటే అక్క, మొత్తం డైలాగ్ ఇటే. రెడీ రోల్ యాక్షన్. అయ్యో ఇప్పుడు పొయ్యలేదని ఎవరన్నారు వదనే? ఏమో మా ఇళ్ళగా కొంచెం పడబడుతుంది. పొయ్యా పోసిన ఊరంతా దాటిచ్చినావు. ఒక్క చేతులు డప్పే తక్కువ నీ చేతులు డప్పే తక్కువ. రైట్ రోల్. నువ్వు కొంగు ఊకోపకు. రోల్ యాక్షన్. అయ్యో ఇప్పుడు పొయ్యలేదని ఎవరన్నారు వదనే? మా ఇళ్ళగా కొంచెం పడబడుతుంది. మా పోసినవు తీ, నువ్వు ఎంత పోసినావో మాకు మా తెలుసు అన్న పోయింది. మా పోసినవు తీ నువ్వు పోసిందని అందరికి రెడీ రోల్ యాక్షన్. అగో నేను గిన్ని పోసిందని అందరికి ఎట్లా తెలవాలి? అందుకే చెప్పిన తప్ప మా చెప్పినవు మన్ను గారు. ఇప్పుడు నీదే డైలాగ్ ఏది? పోయా పోతివి గడ్డామును ఎంట్లాడుకుంటా బర్రె వచ్చినట్టు వచ్చి ఇంటది వస్తుంది. ఎవరన్నా బిడ్డను అత్తగారింటి మొగలను కొంగు కట్టేసుకొని తిరుగుతారు. కోడలు ఇచ్చి చేసింది, అత్త కూడా ఇంటికి వచ్చింది. ఇట్లయితే ఎట్లా ఆమెనే ఎడతాంది. ఇంకా ఏమో కొట్టినట్టు తిట్టినట్టు చూసినావా? మొగోని కొట్టి మొర అన్నదట, గట్లున్నది కథ. ఏ అపరాలు ఇంటికి వచ్చి పెత్తనం సాగిస్తాంది. ఎన్ని సీరియల్ వస్తున్నాయా? రెడీ అన్నిట్లలో యాక్షన్. నేను అందుకేనండి నీ పిత్రి మొగందని చెప్పిన ఇంటి రానే అని. ఇంటానవా ఎట్లా మాట్లాడతాను? నీ అత్తనని తీసి పారెత్తాంది. ఒక్కొక్కది ఇట్లా లగ్గం కాగానే అట్లా మొగని కొంగు కట్టేసుకుంటాంది. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే. ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఏడుస్తుంది. అమ్మో దేవుడా, గిసోంటి అవ్వ మీ అవ్వ గిట్ట రంకులు అవ్వ. రూల్ యాక్షన్. అమ్మా అత్తమ్మ జోలికి ఎందుకు పోతున్నవే? అగో నేను దాని జోలికి ఏడవేయండిరా. అదే నేను కట్నం పోసినాడు అదే చెప్పుకున్నది, ఎందుకు పోసిండో అదే చెప్పుకున్నది. నేను ఏమన్నారా ఇంట్లో ఉంటానవన్నా గా మాటకే అవి ఏడ్చుకుంటూ ఇంట్లో పోయింది. ఇంకా ఆడొచ్చినాక ఎంత లొల్లి చేస్తారో ఇద్దరు అవ్వ బిడ్డలు. అలా జోలికి ఓకే అవ్వ ఓకే సరే నేనేం పోనురా, దాని కోపం ఎంతసేపు ఉంటుంది. పొద్దుకి సీరియల్ పెట్టాగానే మళ్ళీ ఇద్దరు ఒక్క కాడ కూర్చొని ముచ్చట పెట్టాం కానీ నువ్వు ఫైలంగా పో. పోయినాక ఫోన్ టైంకు తిను. షూటింగ్ పెట్టుకొని ఈ అర్రలకు వచ్చి అర్రల కూర్చుని ముచ్చట్లు పెడతాడు. ఏ లచ్చులు అగో మంచి దానికైతే సుఖమత్త ముఖం కడగా తీరలేదట, మంచిగా వన్నది. అది ఆర్టిస్ట్ అట. చూసినా మెల్లగా చీకట్లకు వచ్చి ఇలా కూడదు. ఈమె హాయ్ చెప్పండి. ఈమె పేరు కూడా శ్రవంతేనట. పాపం వచ్చింది మంచిగా అందరు అర్రలో వస్తారు షూటింగ్ పెట్టుకొని. అక్కడ డైలాగ్ చెప్పేటోళ్ళు ఎవరు?
అవునులా బయట బాగా ఎండ కొడుతుందని అందరం వచ్చి కూలర్ గడిపి ఉన్నాం చల్లగా. మైక్ ఉన్నది. ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది, ఇక సీన్ చేయాలన్నారు. కానీ ఇక లంచ్ తినేది మీకు వీడియో పెట్టలేదు. ఇలా ఇక పొద్దు పోతుంది కానీ ఆకలి మీద ఉన్నామని మేమే దెబ్బ దెబ్బ తిన్నాం. అయిపోయింది. మా వాళ్ళు చేతులు మూతులు కడుక్కున్నారు. అయితే ఇక సీన్కు రెడీ అయినాం. లచ్చులు ఏంది చచ్చిపోయిన సౌందర్యం లెక్కున్నారట. నేను అట్టుంటదే పిల్ల మనతో చూసిరా ఎట్లున్నావట చచ్చిపోయిన సౌందర్యం లెక్కున్నారట. ఏ శ్రీకాంత్తో నిన్ను పోల్చిండా? ఆమె ఎంత పెద్ద యాక్టరు, గామతోని నిన్ను పోల్చిందంటే అబ్బో అద్దు. ఆమె బతుకుండేది ఉంటే ఆ ముచ్చట తెలిసి చచ్చిపోయిందా? పాపం. మంచిగా తిన్నాం. ఎక్కడో అక్కడ నిల్చొని వీడియోలు చేస్తాను. ఆమె చదువుకుంటాను. ఏదేది మనకి బొడ్రాయి కాడ ఉంటుంది అసలు దేవత బూలచ్చి మాలచ్చి అంటారు కదా అడ్డ. పాపం పాపం. ఇప్పుడు సీన్ వచ్చింది. ఇప్పుడు సీన్ చేస్తే మన కూతురు క్యారెక్టర్ వచ్చిన ఇప్పుడే వస్తున్నావు అని అడుగుతుంది. ఇప్పుడే వస్తున్నా అని చెప్పిన వాళ్ళే అమ్మేటివేంది అని అంటే ఆ అత్తమ్మ కంగిలా నీళ్ళు పడుతుంది, నువ్వు కూర్చో అక్క అని చెప్తుంది. చెప్పిన వాళ్ళే అత్తమ్మ అని పిలుస్తావు. పిలిచిన వాళ్ళు ఆయన దాని నుంచి వస్తుంది. అవు ఏందే పోరి కందిలో నీళ్ళు పట్టని రే నువ్వు మీ అవ్వకు బాగా పిసగిట్టున్నా అదే ఊకే పిలిచి చంపుతారు అనుకుంటా. నువ్వు వస్తా వచ్చి అవు బిడ్డ నువ్వు ఎప్పుడు వచ్చినవే వచ్చి అమ్మా అమ్మా అక్క ఇప్పుడే వస్తున్నావా? మా కళ్ళు చెట్లకి నీళ్ళు పడుతుంది. అత్తమ్మా అత్తమ్మా ఏంటిదే ఒకసారి ఏంది? ఒకసారి అరే మీ అవ్వ బిడ్డలకు నన్ను పక్కనేసుకొని నిమ్మలం అనిపించదానే? పందికి పచ్చిపోయి పందికి పచ్చిపోయిన కన్ను ఉంటుందా? మీ అమ్మ బిడ్డలకు నాయన కన్ను ఉంటుంది. అబ్బా అనుకున్నా నవ్వస్తుంది అనుకుంది. డైలాగ్కి బరాబర్ నవ్వచ్చింది. మళ్ళీ అమ్మా ఇక్కడ ఎట్లా కరెక్ట్ గా అయితే నన్ను కూర్చోమంటారు కదా. ఏంటిదే? ఆగో మీ అవ్వ బిడ్డలకు నన్ను పక్కలేసుకుంది నిమ్మలం కాదా అని? మీకు నన్ను చూడదు నిమ్మలం కాదా? పందికి పచ్చిపి మీద ఎట్లా కన్నో మీకు అబ్బాయి పందికి పచ్చిపి మీద ఎట్లా కన్ను ఉంటుందో మీకు నా మీద అట్లా కన్ను ఉన్నది. అమ్మా అదినే అది గిట్టు పెడతా ఇక్కడ నుంచి రా. చూసింది అవుల్లా. ఇగో వీడియో అయితే మంచిగా ఉంది. మీరు కూడా చూడుర్రి. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి మర్చిపోకూరి. ఇది జస్ట్ శాంపిల్. ఇంకా వీడియో ఫుల్ ఉన్నది. ఫుల్ వీడియో కూడా చూడుర్రి. ఓకేనా? చూడుర్రి డైలాగ్ అయితే ఇగో డైలాగ్ చెప్పు అంటే సగం చెప్తుంది. మళ్ళీ నన్ను గిచ్చుతుంది ఎందుకంటే పాడవాడా నేను అడగడానికి చెప్పండి కదా. లచ్చక్క వేరే సీను పేరు అయిందని తెలిసినా కానీ కవర్ చేస్తాను. మాట్లాడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి అంటే అక్క తమ్ముడికి సంబంధం చూసిరవో ఏమైంది అమ్మ? అరే మీ తమ్ముడు రెడీ రోల్ యాక్షన్. తమ్ముడికి సంబంధం చూసినా అన్నావు కదా అమ్మ. మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు వేయండు? కట్ ఐబ్రో పెన్సిల్ గట్టి పెట్టుకుంటామని తెలియక కొత్తగా పెట్టుకున్నామని తెలియక బాగా ఏం కాదు ఉండని కానీ ఉండని ఒక నిమిషం
గట్టే చేసింది. అన్నిటికీ ఇట్లనే చేస్తుంది. అబ్బా అక్క గట్టిగా ఉన్నది. అయిందా రెడీ ఇప్పుడు మళ్ళీ ఇది ఒక సీన్ అయితే షూటింగ్ అయిపోతుంది అటుల్లో ఇక ఎక్కడికి నువ్వు డైలాగ్ చెప్పలేదు అనుకో తుత్తు అన్నావు అనుకో మంచిగా ఉండే చెప్తున్నా మధ్యలో ఊక తుత్తు అంటే లచ్చలు చెప్పురా కనిపించే చూసినావు 8 లక్షల కట్నం నువ్వు ఇచ్చిన 8 లక్షల కట్నానికి 80 సార్లు చదువుతుంది. ఎక్కడ తరగతిరా బాబు ఈ ఎప్పుడాలు క్యారెక్టర్ ఇవ్వాలా ఇంతగానో బట్ట తింటాను. ఇక మా మమ్మీని నేనే వాళ్ళ కొడుకుని నా కొడుకు క్యారెక్టర్ ఈయన కోసం లగ్గం చేద్దామని చెప్పి ఈమె కట్నం చదువుతుంది. ఏమిటికి ఆడిపోయా మన ఏమంటారులా చూడమ్మా ఇప్పుడు కన్నందుకన్నా పెళ్లి చేయాల్సిన బాధ్యత వీళ్ళది కాదా? కన్నందుకు పెళ్లి చేసే బాధ్యత నాది కదా. చేత్తా అంటే ఆయననే దేశాలు పట్టుకొని తిరుగుతాడు. ఇవాళ రేపు అందరూ ప్రేమలు అని కూడా తిరగబడతారు. ఎవరైనా అవ్వయ్య చూసే సంబంధం చేసుకుంటారు ఊళ్ళో. మరి గట్ల ఉంటది ముచ్చట. బోడగాకరకాయలని బోడగాకరకాయలని పోతుంది. ఆ బోడకాకరకాయలు అమ్మచ్చే షూటింగ్ అంతా ఆపేసింది. నడుతుంది. బోడగాకరకాయలు ఎప్పుడు తినలేదని మా తాత కూడా బోడగాకరకాయలు ఇదే సమయం పట్టుకొని వచ్చిండు. సాయంత్రం వేళలో బోడగాకరకాయ తిన బుద్ధి అవుతుందట మా అమ్మకు. తాత ఎట్లిస్తున్నాయి బోడగాకరకాయలు? 60 రూపాయలు. ఇంకేం తక్కువ లేదా? 60 రూపాయల పావుకిలో అంటే ఎంతమంది తినొచ్చాయి? మా అమ్మకు ఒక్కదానికే బాగా ఇష్టం. దగ్గర అనుకొని తింటదట. బాగా టేస్ట్ అనుకొని తింటది. వాళ్ళకి కూడా మిగిలియదు. మరి ఓ అయ్యా బాగా రేటు చెప్తాను. పాతాకం బోడకాకరకాయ తిందామని షూటింగ్ బంద్ పెట్టుకొని వస్తే 60 రూపాయల పావుకిలో అంటాడు. మీ ఊర్లో కూడా గింతే పిర ఉన్నదా? అమ్మ రామ్మ రేపు మార్కెట్కి పోయి కరీంనగర్ మార్కెట్ పోయి తీసుకొస్తుందా? రోల్ యాక్షన్. మీ ఆడబిడ్డ అత్త నీ అత్త కుంటుకుంటా పోయి బస్ స్టాండ్ పోయి 2 కిలో ఒక వీడియో ఇదంతా వీడియో పోవడానికి కారణం అదే. ఈ వరకు డైలాగులు అయిపో వచ్చి అమ్మ అంటే ఏమన్నంటే కిస్కొని అవుతుంది. మరి బోడగాకరకాయలు వస్తే మరి ఇప్పుడు షూట్ టైం వేస్ట్ కాలేదా అమ్మ? అంటే ఇగో అందరు ఇదే అన్ని మిస్టేక్లు అన్ని చేస్తుంది. కథ పక్కన వాళ్ళ మీద దోషేస్తుంది. మటన్ కూర మా అందరు జిట్టి తగ్గినట్టు చేస్తుంది మా అత్త. ఏమో మటన్ కూర అనే వరకు పానం అంతా కొట్టుకున్నట్టు అవుతుంది. మీకేమన్నా మటన్ ఎవరు మిస్టేక్ చేసినా లాస్ట్ కు నా మీదకి తీసుకొచ్చి నా మీద ఆపుతారు వీడియో. అంటే ఇవరదాకా మీరు చూడలేదా ఇవాళ ఎట్లా చేసిరు పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ అని? మీరు కూడా వేసుకొని ఏదో డైలాగ్ వేసుకొని ఏంది అత్త గంత కోపం కొద్దుతున్నావు? ఏంది స్మైల్ ఏరాదు కొంచెం? కుంటుకుంటా 2 కిలో మటన్ తెచ్చింది. తలుపుసాటి చెప్తే నువ్వు తలుపుసాటి అంటుంది. ఎక్కడ సైకిల్ చేసినాక నేను డిస్టర్బ్ చేస్తాను అది డిస్టర్బ్ చేస్తుందా? అరే బాగుంది డైలాగ్. మీకు నచ్చిందా? అర్థం కాలే. అవునా జ్వరం చెప్పు లేనట్టు లోపలికి మటన్ కూర ఉడకబెడతాంది. ఇప్పుడు రావద్దు అక్క. అబ్బా ఇప్పుడే మసాలా ఇది రావాలి. రెడీ రోల్ యాక్షన్. కాదు నువ్వు వీడియో తీయమంటే గిన్నె ఖర్చు తీస్తారు. మనం అంటే అస్సలు లేదు. మనం అంటే పనికి రావాలి. ఇప్పుడే మసాలా వేసినట్టు సప్న ఉజ్జవా మటన్ కూర అయిందా? అయిందత్తమ్మా ఇప్పుడే మసాలా వేసిన. ఉజ్జి కూర అంతా స్టార్ట్ చేసిన కానుంచి అది ఈడు దీన్నే 10 సార్లు తిరుగుతుంది. ఎవరు లేనప్పుడు సపరేట్ రూమ్ లో దూకురు అన్న. బోడగాకరకాయలు అంటే ఇష్టం అన్నది, బ్యాలర్ కోడ్ అంటే ఇష్టం అన్నది, నాటుకోడ్ అంటే ఇష్టం లేదని అందుకోసం అని అంటుంది. అందుకే రేపలాడుతుంది. లేచిపోయినా కూడా మనమే ఖాయం చేసామంటారా? ఆగరా అది వదినే కుండలు ఉన్నది మిండ అన్నట్టు
కొండలు ఉన్నది మీకు వెళ్ళిపోవాలన్నది నీకు మాత్రం సపరేట్ ఉంటుంది ఇవ్వు. నీకు మా ఎత్తది ఈ మాట తిన్నాకనేటన్న పోదాంతి చూసిరా అది ఆమె మిస్టేక్ ఎవరిది ఇప్పుడు మేము మిస్టేక్ కావాలనే కోరుకుంటాం. మేము మిస్టేక్ కావాలనే కోరుకున్నాం అంతా వాళ్ళ కోసమే సజెషన్ పెట్టు. వాళ్ళ కోసమే నేను డబల్ టేక్ చేస్తాను రెడీ అక్క? రెడీ ఇంతకు ముందు నా గురించి రెడీ ఓకే అండి రోల్ యాక్షన్. ఇంత కూర పులుసు తీసి జిట్టు దింపి పై కింద పోయే జిట్టు అన్న పోతుంది అయ్యో అయ్యో గట్ట చూస్తాను ఏంది వాళ్ళనే కూర వాసన మసాలా మంచిగా వేసుకుంటా ఆసన మంచిగా వచ్చింది ఆడకట్ట అంతా వస్తుంది అందరు ఈ జిట్టు కళ్ళు పాడాయి కళ్ళు మంచిగా కావు కదా పొద్దుటి నుంచి గంటకేసినట్లే చూస్తాను అందుకే జిట్టు దింపేయమంటానా పుసుకున్నా కూర దించే కడుపు నొత్తది కదా మనం తిన్నాక ఏటైనా పోవుడు సరేనా వదినే బుజ్జి తమ్ముడికి రాత్రి ఫోన్ చేసింది మరి ఆడు అత్తాండా ఏడు దాకా వచ్చిండే ఫోన్ ఇప్పుడే వేసిండే ఆడ దగ్గర దాకా వచ్చిండట వచ్చిందా ఆడ అత్తాడు సరే కానీ మరి అన్న అత్తలేడు కదా నేను ఎట్లా అయ్యో అన్నదో కథ కాదు బిడ్డ ఆ పేపర్లు సంతకాలు పెట్టించడానికి హైదరాబాద్ వేయండి కదా ఆ సార్ ఇక్కడ లేడాట ఆయన ఇటు హైదరాబాద్ కో అటు ఆంధ్రాలో రోల్ యాక్షన్. ఇంత కూర పులుసు తీసి జిట్టు దింపి పై కింద పోయే జిట్టు అన్న పోతుంది అయ్యో అయ్యో గట్ట చూస్తాను ఏంది వాళ్ళనే కూర వాసన మసాలా మంచిగా వేసుకుంటా ఆసన మంచిగా వచ్చింది ఆడకట్ట అంతా వస్తుంది అందరు ఈ జిట్టు కళ్ళు పాడాయి కళ్ళు మంచిగా కావు కదా పొద్దుటి నుంచి గంటకేసినట్లే చూస్తాను అందుకే జిట్టు దింపేయమంటానా పుసుకున్నా కూర దించే కడుపు నొత్తది కదా మనం తిన్నాక ఏటైనా పోవుడు సరేనా వదినే అమ్మ మంచిగా ఉందా రానే మంచిగున్నా మంచిగున్నారా చెప్పడం తయారు కాపోరా మంచి చెడ్డ తర్వాత గాని అగో ఏందమ్మా నేను రెడీ అయినట్టు కనబడుతున్నానా పోయింది మొత్తానికైతే షూటింగ్ అయిపోయింది చూసిరు కదా మా లొల్లి ఎట్లున్నది అనేది లచ్చుడు నువ్వేంద్ర ఏర్పడ్డ కోతల గాడున్నావు 2 కిలోల మటన్ తింటే కుక్క బొత్త కోసి ఆ మటన్ తింటుందట చూసిర్రా ఆ డైలాగ్ కూడా కుక్క బొత్త కోసుడు అనేది కూడా చక్కగా చెప్పత్తలేదు దాన్ని అమ్మకి మటన్ అనేది ఇంట్రెస్ట్ లేదు బొడగాకరికి అది ఇంట్రెస్ట్ ఉంది అబ్బా కరెక్ట్ చెప్పారు మీకు కూడా ఇష్టమా కాదా కామెంట్ పెట్టుర్రి బొడకాకరికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పుర్రి ఇవాళ షూట్ మొత్తంలో ఆ ఆయిలో డైలాగ్ ఏంటంటే ఇది మన పందికి పచ్చిపోయి ఉంటుంది పందికి ఇట్లా అంటే అటు పోతుంది అరే నేను ఇట్లా వెళ్తుంటే ఎందుకు ఉరుకుతున్నావు ఆడి బిడ్డదు కోడలి కన్ను ఉంటుంది ఏసి పాడబడ లేదు నేను ఎవరి మీద కన్నే నేను అటు మాట తింటా సరే ఉల్లా మొత్తానికి అయితే బాయ్ ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి అట్లనే అప్పుడప్పుడు మా మొక్కలను కూడా చూడుర్రి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ షూట్ మొత్తంలో ఒక క్వశ్చన్ అడిగారా మీరు మీ ఇద్దరు ఇప్పుడు మీకు ఏం డౌట్ వచ్చిందా నీకు అయితే పొద్దుటి నుంచి షూట్ చేస్తారు వీళ్ళిద్దరు ఇలా అన్నంటే రేపు వస్తుంది కానీ మరి డైరెక్టర్ చెప్పలేదు మామ కూడా చెప్పలేదు మా బాపేడే వెళ్ళని అడిగిర్రా ఇక్కడ బొట్టు చూస్తా కనబడతలేడా బాపు గయా అని మా బాపు దుబాయ్ పోయిండు ఎల్లుండి వస్తాడు దుబాయ్ పోతే పొట్టేందుకు ఇంత పిసమాయిల్లో గిసోడు కొడుకు ఇట్లా బతుకుతారు మొత్తానికి ఆడుకుంటా పాడుకుంటా షూట్ కంప్లీట్ చేసినాం చూసారు కదా నా వీడియో ఎట్లుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి షేర్ చేయరి బాయ్